హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పికిల్స్ ఛానల్. ఈ ప్రపంచంలోనే పికిల్స్ కోసమే సపరేట్గా పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్ మన ఛానల్. మొదటి ఛానల్, తెలుగు వాళ్ళ ఛానల్ పచ్చళ్ళ కోసమేనండి. సో నా ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు. వారికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ట్రెడిషన్ పికిల్ని మీ ముందుకు తీసుకురావాలి, నాదైన పద్ధతిలో, నాదైన శైలిలో మీ ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. అలాగే మీ ఎంకరేజ్మెంట్ కూడా నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. మీరు నాకు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. ఇది నేను చేసే విధానం అండి. రకరకాల విధాలుగా పచ్చళ్ళు పెడుతూ ఉంటారు. ఈరోజు అయితే నేను మామిడికాయ తొక్కు పచ్చడి, తురుము పచ్చడిలో తొక్కు పచ్చడి ఉంటుందండి. తొక్కు పచ్చడి చూపించబోతున్నాను. ఇది మనకి 1 year వరకు నిల్వ ఉంటుంది. మాగాయకి దీనికి ఉన్న తేడా ఏంటో చేస్తూ చూపిస్తానండి, చూసేయండి. సో ముందుగా అయితే వీటిని, మామిడికాయల్ని ఈ తొక్కంతా తీసేసి ఫస్ట్ కడుక్కున్నానండి. ఈ పైన తోలు తొక్కంతా తీసేసి చక్కగా రెడీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇందుకు కావాల్సిన పదార్థాలు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, చూసుకోండి. మామిడికాయలు అంటే 10 తీసుకున్నానండి. మనం మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో మనం తీసుకోవచ్చు. ఈ తురుము పచ్చడి చక్కగా పెడితే మనకి 1 year వరకు నిల్వ ఉంటుంది. ఓకేనా అండి? అదే తురుము తొక్కడి పచ్చడి అని కూడా అంటారు ఇది. దీనికి కావాల్సింది కారము. మీరు కూరలో రెగ్యులర్ వాడే కారమైనా లేకపోతే పచ్చడి కారమైనా తీసుకోండి. కాకపోతే పచ్చడి కారం సపరేట్ పట్టించి తీసుకుంటే ఆ కారం పచ్చడి యొక్క రుచి చాలా బాగుంటుంది. కారం ఎర్రగా ఉండేలా చూసుకోండి. కారం ఎర్రగా ఉండాలంటే ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి, అవి మెరూన్ కలర్లో ఉన్నాయి తీసుకుంటే మీరు కారం ఆడించినప్పుడు మన కలరు రెడ్గా వస్తుంది. అండ్ పసుపు కూడా మేము పట్టించిన పసుపేనండి. పసుపు కొమ్ములు తీసుకొని పట్టించాము. అండ్ అలాగే ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు, దాని తర్వాత వెల్లుల్లిపాయలు. తాలింపు గింజలు వేసేటప్పుడు మాత్రాన మీరు శనగపప్పు లేకుండా తాలింపు వేసుకోవాలి ఎప్పుడైనా సరే, నిల్వ ఉంటే వాటి కోసం అనమాట. అండ్ అలాగే పల్లి నూనె తీసుకున్నానండి, వేరుశనగ నూనె. ఇది పచ్చళ్ళకి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చేసే విధానం చూద్దామండి. మనం పీలర్తోనైనా చాకుతోనైనా చక్కగా పైన పుట్టంతా తీసేసుకోవాలి. అయితే పులుపు ఎంత ఉందో అనేది కూడా చూసుకోండి. దాన్ని బట్టి మనం కారం యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందండి. అంటే కొన్ని మామిడికాయలు చాలా పుల్లగా ఉంటాయి, కొన్ని మామిడికాయలు కొంచెం తీయగా ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఈ యొక్క కారాన్ని అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా అన్నిటినీ తురుముకుందాం. అదే పొట్టు తీసుకొని తర్వాత తురుముకుందాం. ఇదిగోండి, మామిడికాయలన్నీ కూడా ఇలాగా చక్కగా పొట్టు తీసుకున్నాను కదా. ఇప్పుడు మనం వీలైనంత వరకు సన్నగా, మీరు పీలర్తోనైనా సరే సన్నగా పొడుగ్గా ఈ విధంగా చేసుకోండి మామిడికాయల్ని. మీరు పీలర్తో కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టము, ఎలా అయినా పర్లేదు. అన్ని ముక్కల్ని ఈ మాదిరిగా చేసుకోండి. ఓకేనండి, మామిడికాయనంతా కూడా ఈ విధంగా మనం పీల్స్ చేసుకోవాలి. తొక్కలు ఇలా చేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా తేలికపాటుగా ఉండాలన్నమాట ఇలాగా. దీని తర్వాత మీరు ముఖ్యంగా ఈ మామిడికాయ తురుములో ఒకటి తీసుకొని తినేసి ఆ పులుపుని చూసి దాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు దీంట్లో ఎటువంటి తడి అయితే ఉండకూడదు, చేతులకు కూడా తడి ఉండకూడదు, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనండి, చాలా శుభ్రంగా చేతులు తడి లేకుండా నీట్గా ఎప్పుడైనా పచ్చళ్ళు పెట్టేటప్పుడు టెంపుల్లోకి వెళ్తే మనం ఎంత పవిత్రంగా వెళ్తామో అంత పవిత్రంగా పచ్చళ్ళు పెట్టుకోవాలి. అప్పుడే పచ్చళ్ళు చక్కగా నిల్వ ఉంటాయండి. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనం పసుపు, ఉప్పుని కలిపి పక్కన పెట్టుకుందాం రండి. ముందుగా ఇట్లా చెక్కుకున్నటువంటి మామిడికాయ ముక్కలకి 1.5 స్పూన్ వరకు పసుపు పడుతుందండి. చిన్న స్పూన్ అనమాట, టీ స్పూన్, టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ 1.5 పడుతుంది. లేదా పెద్ద స్పూన్తో రెగ్యులర్గా టేబుల్ స్పూన్తో 1 స్పూన్ వేసుకోవచ్చు. అండ్ అలాగే ఉప్పు అండి. ఉప్పు ఎప్పుడైనా సరే మీరు దాన్ని ఎలా తీసుకుంటారంటే, నిలువ ఉండాలి అంటే ఎప్పుడైనా సరే ఉప్పుని మీరు గల్లుప్పు తీసుకొని దాన్ని మిక్సీ పట్టి కొంచెం ఎండకు పెట్టేయండి. ఎండకు పెట్టేస్తే దాంట్లో ఉన్న తడి చెమ్మ కూడా పోతుంది. దాని తర్వాత మీరు ఇలా పచ్చడికి వాడుకోవాలి. దాని తర్వాత ఇందులో కొంచెం శనగ నూనె కూడా వేసుకొని ఈ ముక్కలకంతా కూడా నూనె చక్కగా ఉప్పు పసుపు బాగా పట్టేంత వరకు చక్కగా కలుపుకోవాలండి.
నూనె ముక్కలకి వేయటం వల్ల ముక్క చాలా గట్టిగా ఉండడమే కాదు, చాలా బాగుంటుంది. పచ్చడి పాడవకుండా చక్కగా చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా శుభ్రంగా అన్నిటికీ సరిపోయేలాగా కలుపుకోండి. అన్ని ముక్కలకి ఆ పసుపు, ఉప్పు, నూనె పట్టే విధంగా కలుపుకోండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో 10 స్పూన్ల మెంతులు వేస్తున్నానండి. వీటిని బాగా వేపుకోవాలన్నమాట. ముందుగా అయితే ఈ ముక్కలు ఉన్నాయి కదండి, వీటిని శుభ్రంగా మనం ఉప్పు, పసుపు, పల్లి నూనె వేసి కలుపుకున్నాం. వీటిని మనం పక్కన పెట్టేసుకొని ఈ పచ్చళ్ళలోకి కావాల్సినటువంటి మసాలా పొడులు ఏవైతే ఉన్నాయో మెంతులు, ఆవాలు, వాటిని వేయించుకోవాలండి. ఆ వేయించుకునే విధానం చూపించి దాని తర్వాత పచ్చడిని స్టార్ట్ చేస్తా. మెంతుల్ని బాగా వేయించేసుకున్నానండి, చూసారా ఈ విధంగా. ఇప్పుడు వీటిని మనం రోటిలో వేసేసుకుందాం. ఇప్పుడు ఆవాలు వేసుకుందామండి. ఆవాలు అనేది కొందరు ఎక్కువగా కొందరు తక్కువగా తింటారండి. ఆ విధంగా చూసి వేసుకోండి ఆవపిండి ఎలా వేసుకుంటారు అనేది. జీలకర్ర అండి, ఆవాలు ఎన్ని వేసామో అందులో సగభాగం జీలకర్ర పొడి వేసుకుంటానండి నేను, అంటే జీలకర్ర వేస్తానండి. చెప్పాలంటే ఒక బుడ్డ గ్లాసుడు ఆవాలు వేస్తే దాంట్లో సగం జీలకర్ర వేసేసుకుంటాను. వీటిని కూడా చిటపట అనేంత వరకు వేయించేసుకుందామండి. రోటిలో మెంతులు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఈ జీలకర్ర, ఆవాలు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మనం వీటిని బాగా దంచుకుందామండి. మిక్సీలో కంటే ఇలా నూరుకుంటేనే పచ్చడికి ఆ రుచి అమోఘంగా వస్తుంది. మనం బాగా వేపుకున్నాం కాబట్టి చాలా ఈజీగా మెదిగిపోతాయండి, పెద్ద కష్టపడక్కర్లేదు. నూరుతుంటేనే కమ్మటి సువాసన అయితే వస్తుందండి. ఎంత బాగుందో అసలు. అబ్బా, ఇంకా పచ్చళ్ళలో అమోఘంగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి మనం రోట్లో నూరినప్పుడు ఒకలాంటి గరుకు వస్తుందండి. ఆ గరుకు వల్లనే పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో. ఇది పలుకుగా గరుకుగా తగులుతూ ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుందండి పచ్చడి అయితే. ఇప్పుడు ఈ ఎల్లిపాయలు ఒక 5-6 ఎల్లిపాయలు తీసుకోనండి, వాటిని దాంట్లో వేసి దంచుకుంటాను. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. మీకు అసలు ఎంత బాగుంటుందో. ఒకవేళ ఎల్లిపాయ తినని వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకోవచ్చు, బట్ ఎల్లిపాయ తినేవాళ్ళు మాత్రం దీన్ని ఇలానే ప్రిపేర్ చేసుకోండి. ఈ రోట్లో వేసుకొని దంచుకుంటే వీటికి చాలా రుచి వస్తుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా చేసుకోవాలండి. చేసుకొని ఇప్పుడే గమనించాల్సిన ముఖ్య విషయం కూడా చెప్తాను చూడండి. ఈ మసాలా ఉంది కదండి, ఇందులో ఇదిగోండి. ఇప్పుడు ఈ మసాలా ఇలా నూరి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 2 గుప్పెళ్ళు తీసుకున్నానండి మామిడికాయలు. వీటిని వేసుకొని దంచుకోవాలి.
బాగా గమనించాల్సిన విషయం ఒకటి చెప్పాను కదండి, అదేంటంటే మీరు పచ్చడి మొత్తం నూరకూడదు. గుర్తుపెట్టుకోండి, పచ్చడి మొత్తాన్ని నూరకూడదు. దాంట్లో 2 గుప్పెళ్ళు మాత్రమే తీసుకొని ఇలా నూరుకోవాలి. పచ్చడి మొత్తం నూరుకుంటే అది వేరుగా ఉంటుందండి. పచ్చడి మొత్తం నూరుకోకూడదు, సరేనా? నూరాక చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ యొక్క మసాలా ముద్దని ఇందులో వేసేస్తున్నానండి. నిలువ పచ్చళ్ళకైనా సరే రోటి మసాలాలు తగిలితే అది మన పురాతనమైనటువంటి పచ్చళ్ళ రుచిని తీసుకొని వస్తుంది. ఇప్పుడు వీటిని కలుపుకుందాం. ఇదిగోండి, ముందుగా వీటిని మనం శుభ్రంగా వీటితో కలుపుకోవాలన్నమాట. మనం ఉప్పు వేసుకున్నాం, నూనె వేసుకున్నాం కదా, కొంచెం ఊట వస్తుంది. అమోఘంగా ఉంటుందండి పచ్చడి అయితే. ఇప్పుడు నేను దీంట్లో ముద్దపప్పు వేసుకొని తింటానండి. ఆహా, అద్భుత! చూసిన వాళ్ళందరికీ నోరు ఊరిపోతుంది. తప్పకుండా ఈ పచ్చళ్ళు అనేవి సేల్ చేయడానికి ట్రై చేస్తానండి. నాకు ఆ ప్రాసెస్ అర్థం కావట్లేదు, దాని ప్రకారం నేను మీకు చెప్తాను. అంటే కొంచెం కొంచెమే పెడుతున్నానండి, మా స్టాఫ్కి మాకు సరిపోతుంది అనమాట. ఎవరైతే కెమెరా హ్యాండిల్ చేస్తారో, అలాగే మా వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెట్టిస్తున్నాను. దానివల్ల మా వరకే సరిపోతుంది అనమాట ఇది. సో ఇప్పుడు మనం శుభ్రంగా వీటిని ఇలా కలుపుకుందాము. చూసా, ప్రతి ఒక్క ముక్క కూడా ఈ మసాలా అనేది బాగా అంటాలండి. ఈ విధంగా అంటే విధంగా చూసుకోండి, సరేనా? ఇప్పుడు ఇందులో కారాన్ని, మరి మీకు ఒకవేళ ఇలా ముక్కలతో తెలియట్లేదు అనుకుంటే వీటిని ఒక పెద్ద చెంబుడు ముక్కలుగా కొలవండి. 2 చెంబులకి 1/2 చెంబుడు కారం చొప్పున వేసుకోండి, పులుపుని బట్టి. 1/2 చెంబు మసాలా మొత్తం దినుసులు వేసుకోండి, సరేనా అండి? ఆ విధంగా కూడా కొలతలతో చెప్తున్నాను కదా, అర్థం చేసుకోండి. ఒకవేళ ముక్కలు 1/2 కిలో అవుతే 150 గ్రాములు కారం వేసుకోండి, ఓకేనా? 100 గ్రాములు ఉప్పు వేసుకోండి. అలాగే మసాలా వచ్చేసి అన్నీ కలుపుకున్నవి 50 గ్రాములు వేసుకుంటాను నేనైతే. మీరైతే 100 గ్రాములు వేసుకుంటే వేసేసుకోండి, మీ ఇష్టం, సరేనా? బాగా కలపాలండి శుభ్రంగా. ఇప్పుడు ఇందులో మనం కావాల్సిన విధంగా, నేను చేతి వాటంతో కారం వేస్తాను, మీరు చేతి వాటం కాకుండా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మీరు ఎలా వేస్తారనేది మీ ఇష్టం. సో నేనైతే చేతి వాటంగా వేస్తున్నానండి. ఓకే అండి, ఇప్పుడు మనం దీంట్లో కారం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఉప్పు అండి. మీరు ఉప్పు కూడా మీరు గల్లుప్పు తీసుకున్నారనుకోండి, మిక్సీ పట్టేసి కొంచెం తడి లేకుండా ఆరబెట్టేసుకుని వేసుకోవాలి, సరేనా అండి? ఓకే, ఫస్ట్ వీటిని కలుపుకుందామండి. ఆహా, ఇలా తినాలనిపిస్తుందండి, అంత బాగా అనిపిస్తుంది కదా. చూసే వాళ్ళకి నోరు ఊరిపోతుంది అనుకుంటాను. ఖచ్చితంగా నోరు ఊరిపోద్దండి. ఎందుకంటే చెప్పాను కదండి, పంచపక్ష భరవన్నాలు ఉన్నా కానీ మనకి పచ్చడి ఉంటే ఒక ముద్ద అలా తినడం మన అందరికీ ఇష్టం. నాకు తెలిసి దాదాపుగా 90% మెంబర్స్ అయినా ఉంటారు పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళు. 10 మెంబర్స్ అసలు తినరేమో మేబీ. చూడండి ఎంత బాగుందో. నా కెమెరా తీస్తున్నటువంటి ఇట్లు మామగారు వెంకట్ గారికి అయితే పచ్చళ్ళు అంటే ప్రాణం అండి. ఆయన ఖచ్చితంగా తినడం అంటాడు. అందులో ఇంకోటి, ఇది మా సంగీతకు కూడా పులుపు అంటే బాగా ఇష్టం అండి. పులుపు, ఈ విటమిన్ బాగా ఇష్టపడుతుంది. చింతపండు పచ్చళ్ళు లైక్ ఇట్లా
మామిడికాయ పచ్చళ్ళు ఇవన్నీ కూడాను బాగా ఇష్టపడుతుంది. చూసారు ఎంత బాగుందో, ఎంత గట్టిగా అయిపోయింది పచ్చడి మనకి. ఈ విధంగా మనం మొత్తాన్ని కలుపుకున్నామండి శుభ్రంగాను. ఆల్రెడీ మనం మసాలా పట్టి వేసాం కదా, సో దానివల్ల దీనికి అసలు అమోఘమైన రుచి, అద్భుతమైన సువాసన, అసలు భలేగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. మీకు కొంచెం పైకని చూపిస్తాను చూడండి. ఫోకస్ ఉందా అండి? పైకి అన్నప్పుడు వచ్చిందా ఫోకస్? ఆటోమేటిక్గా వస్తుంది కదా ఫోకస్. ఓకే, ఇప్పుడు ఇందులో వలిచిన వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. అంటే మనం ఇందాక నలిపాం కదా వెల్లుల్లిపాయని, ఇప్పుడు మనం వెల్లుల్లిపాయని మనం చక్కగా వేసుకొని కలిపేసుకుందామండి. ఓకేనండి, ఇప్పుడైతే కలుపుకున్నాం కదా, దీంట్లో వెల్లుల్లిపాయలు వేసేసుకుందామా రండి. వెల్లుల్లిపాయలన్నీ నేను కొన్ని వేసుకున్నాను ఆల్రెడీ, దీంట్లో దంచి వేసుకున్నాను కాబట్టి మీరు కావాలంటే ఇంకా కొన్ని వేసుకోవచ్చు, సరేనా? జాడీ ఉంది కదా, జాడీ తీసుకున్నాను నేను, అందులో కొంచెం అడుగున నూనె వేసుకున్నాను. ఈ పచ్చడి అండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకొని తింటే ఇంకా ఇంకా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే జాడీలో పచ్చడి ఎందుకు ప్రిపేర్ చేయాలి అంటే, జాడీలో టెంపరేచర్ ఒకేలా ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు వాతావరణం అనేది చల్లగా వేడిగా అవుతుంటుంది కదా, కాబట్టి అలా పాడవకుండా ఉండాలి అంటే మన జాడీలు వాడుతూ ఉంటే మనకి పచ్చడి అనేది పాడవదు. సో ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి పచ్చడి, చూడండి. చూసారా, ఈ విధంగా పచ్చడి అంతా కూడా వేస్తున్నానండి. ఈ పచ్చడిని మనం ఓకే అండి, ఇప్పుడు ఈ పచ్చడి తీసేసుకున్నాం కదా, మిగిలిన దాన్ని పోపు వేసుకొని అన్నం కలుపుకొని తినేద్దాం. ఇప్పుడు బయట ఉన్న పచ్చడి వరకే నేను పోపు పెట్టేసుకుంటున్నానండి. మీరు కావాలంటే చెప్పాను కదా, మొత్తం పోపు పెట్టి కూడా పక్కన పెట్టుకోవచ్చు, లేదా ఎప్పటికప్పుడు పెట్టుకుంటే బాగుంటుందండి. నూనె బాగా వేడెక్కిద్దామండి. వేడెక్కిన తర్వాత ఇందులో నేను కొంచెం ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం ఇంగువ వేస్తే అమోఘమైన సువాసన వస్తుంది, చాలా బాగుంటుంది. ఆప్షనల్ అండి, ముందే చెప్తున్నాను నేను. ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు వేయట్లేదండి. శనగపప్పు, మినపప్పులు ఇవన్నీ వేస్తే పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఆగదని కొంచెం డౌట్ అనమాట, సో అందుకని వేయలేదు. అలాగే ఎండుమిరపకాయలండి. వీటిని ఇలా కలుపుకుంటున్నాను. ఎండుమిరపకాయలు మంచి రంగు వచ్చి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు కూడా వేయట్లేదండి, ఆల్రెడీ వెల్లుల్లిపాయలు నేను దంచి వేసాను, అలాగే పొడిగా కూడా వేసాను. మరీ ఫ్లేవర్ ఎక్కువైతే మామిడికాయ పచ్చడిని డామినేట్ చేసే విధంగా ఉండకూడదు, సరేనా అండి? ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకండి.
ఇప్పుడు మనం పచ్చడిలో కలుపుకుందాం రండి. పచ్చడి అయితే నిల్వ ఉండాలి అంటే ముందే చెప్తున్నాండి, వేడి మీద ఉన్న నూనె వేయకండి. పచ్చడి నల్లగా అయిపోతుంది, నిల్వ ఉండడం జరగదు. వేడి మీద మూత పెట్టినా నీటి ఆవిరి పడిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ పచ్చడి మా వాళ్ళకే సరిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇక్కడ తిని ఇప్పుడు మళ్ళీ కొంచెం తీసుకొని వెళ్తారు కాబట్టి వాళ్ళు. గుమగుమలాడే సువాసన, రెడీగా ముద్దపప్పు కూడా ఉంది. ఇప్పుడు ఇది కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నామండి. ఇప్పుడు మరి నా చేయి పడితేనే ఆ రుచి నాకు అనిపిస్తుందండి. అందుకనే నేను నా ఇంట్లో నా ఫ్యామిలీకి ఎలా చేస్తానో అలా చేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్పూన్లతో చేసుకోండి. బట్ కానీ చేతి వాటం అంటారు, చెయ్యి రుచి వస్తుంది ఆ కలిపే విధానం కానీ అవన్నీ కూడా. ఓకేనండి? సో ఇప్పుడైతే శుభ్రంగా నేను చేతితో కలిపి మా వాళ్ళకి అన్నం ముద్దలు కూడా కలిపి పెడతాను. ముందుగా ఈ పచ్చడి చేతితో కలిపి ఒక గిన్నెలో తీసుకుంటానండి. ఒక గిన్నెలో అయితే తీసుకున్నాము. ఆహా, ఇది కదా అసలైన పండగ. సూపర్గా ఉందండి పచ్చడి అయితే, చూడటానికి కన్నుల పండుగలా ఉంది. సో ఇది రెగ్యులర్గా మనం ఇంట్లో తీసుకునే ఒక గిన్నెలో తీసుకుంటాను. మిగిలిన దాంట్లో అన్నం కలిపేస్తాను. ఓకేనండి, పచ్చడి అయితే తీసేసుకున్నాను. వేడి అన్నం రెడీగా ఉంది. అన్నాన్ని మొత్తం దీంట్లో కలిపేస్తున్నాను. మన తెలుగు వాళ్ళ రుచి అండి ఇది. అలాగే కన్నడ, తమిళనాడు ఇవన్నీ కూడా నేర్చుకొని దేశవ్యాప్తంగా ఉన్న పచ్చళ్ళన్నీ కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తానండి. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి ఒక్కొక్కరికైతే. ఇక్కడ చాలా చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి, చూడండి. ఆహా, ఓహో, ముందుగా పచ్చడితో టేస్ట్ చూసిన తర్వాత ముద్దపప్పు కలుపుదామా, ముద్దపప్పు తర్వాత ముద్దపప్పు కలిపేద్దామా అంటే ఫస్ట్ నేను పచ్చడితో ఒక ముద్ద టేస్ట్ చేసి దాని తర్వాత మాత్రమే ముద్దపప్పు వేసుకుందాం. అప్పుడే కదండి పచ్చళ్ళు అన్నీ సరిపోయా లేదా కరెక్ట్గా తెలుస్తుంది. ఏమంటారు? అవునా కాదా? నూనె కూడా ఎక్కువ ఏం అవసరం లేదండి. కావాలంటే వేసుకోండి మీరు, పర్వాలేదు. కానీ ఇంకా అవసరం అయితే ఉండదు నాకు తెలిసి. ఇట్లా పూర్తిగా అన్నం కలుస్తేనేనండి ఆ రుచి అంతా మీకు వస్తుంది అన్నమాట. ఓకే, అబ్బా చూడండి ఎంత బాగుందో రుచి. అదే ఎంత బాగుందో చూడటానికి. కనిపిస్తుందా సార్ కెమెరాలో? చూడగా నోరు ఊడిపోతుంది కదా. సో ఒక ఫోటో అయితే దిగేద్దాం, దిగి టేస్ట్ చేసి చూపిస్తా. ముందుగా అయితే ఈ పచ్చడి మొత్తం టేస్ట్ చేద్దామండి. కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంది, ఆనందం వస్తుంది. బా, పళ్ళకి తగులుతుందండి ఆ పులుపు, ఆ పచ్చడి అమృతంలా ఉంది. దీంట్లో పప్పు కలుపుకుందామా రండి. కొంచెం పల్లి నూనె వేసుకొని కలుపుకున్నా అండి నేను. నెయ్యి లేదని చెప్పి నెయ్యి వేసుకున్న సూపర్ ఉంటుంది. దీంట్లో పప్పు, ముద్దపప్పు, ఆ మాత్రం ముద్దపప్పు వేసుకొని
ఏమండి మేమే మళ్ళీ తింటాం నేను. ముద్దపప్పు ఆవకాయ అదిరిపోయే కాంబినేషన్. ముద్దపప్పు ఆవకాయ అదిరిపోయే కాంబినేషన్. అమృతము ఏ పాటి దీని ముందు రాదు సరిసాటి. అమృతం ఏ పాటి దీని ముందు రాదు సరిసాటి. ముద్దపప్పు ఆవకాయ అదిరిపోయే కాంబినేషన్. ముద్దపప్పు ఆవకాయ అదిరిపోయే. ముద్దపప్పు కలుపుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపాయలు కొంచెం ముద్దలో వచ్చేలా చూసుకొని ఏమండి చేతి నిండా ఇలా కలుపుకొని ఇలా చిన్నప్పుడు అమ్మో అమ్మమ్మో నాయనమ్మో తాతయ్యో ఆరు బయట కూర్చొని ఇలా ముద్దలు కలిపి పెడుతుంటే తిన్న రోజులు ఎంతమంది గుర్తుండి ఉంటాయండి. అసలు ముద్ద ముద్దకి ఆ రుచి అసలు ఎంత బాగుంటుందో. సో ఇప్పుడైతే అదనమాట. పాట గుర్తుంది కదా, నేనే టక్కన భలే వచ్చిందండి. ప్రామిస్ ట్యూన్ ఎక్కడైనా మిక్స్ అయి ఉండొచ్చు బేబీ, బట్ పాట మాత్రం నాకు మంచిగా అనిపించింది. దీన్ని చూడగానే అలా అనిపించింది. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా. బా ముద్దపప్పు ఆవకాయ అదిరిపోయే కాంబినేషన్. బా ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కామెంట్స్ ఎంకరేజ్ చేయండి. దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే కామెంట్లో అన్నయ్య నేను షేర్ చేశాను అని కామెంట్లో తెలియజేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో ఈ పచ్చళ్ళు బాగా చేసి అందరికీ పంపించే ప్రయత్నం అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ముద్దపప్పు ఆవకాయ